గోవింద 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 గోవింద. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మనం ఏకాదశి వ్రతాన్ని గురించి చాలా విపులంగా ప్రతి 15 రోజులకు ఒకసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ ఏకాదశి వ్రతాన్ని విశ్వావసనామ సంవత్సర పాల్గొన బహుళ ఏకాదశి ఆదివారం 15వ తేదీ జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరంలో అంటే విశ్వావసునామ సంవత్సరంలో చివరి ఏకాదశి ఇది. ఈ చివరి ఏకాదశిని ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు విమోచన జరుగుతుంది. కాబట్టి పాప విమోచన ఏకాదశి అనేసి దీనికి పేరు వచ్చింది. చాలా స్పష్టంగా మనకు ఆగమ ధర్మాల్లో చెబుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశి పాల్గొన మాసంలో బహుళ పక్షంలో ఆదివారం నాడు 15వ తేదీ వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటున్నాం. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. దేవతలే ధరించెదరురా, ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత
భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం మనం 15 రోజులకు ఒకసారి చెప్పుకుంటూనే ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా. ఈసారి కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా మనం చేయాల్సింది ఏమిటి? దశమి రోజు దీక్షావిధి, ఏకాదశి రోజు నిత్యకర్మానుష్ఠానం, మాధ్యాహ్నిక వరకు భగవదారాధన, మాధ్యాహ్నిక సంధ్యావందనాది ప్రక్రియలు, సాయంత్రం సంధ్యావందన, భగవంతుడి యొక్క ఉపవాసన అంటే ఉపాసన, రాత్రికి ఉపవాసంతో ఆ యొక్క వ్రతధర్మాన్ని ఆచరించడం, అట్లాగే మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి నాడు పారాయణతో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేయటం. అయితే ఇది చాలా గొప్పదైనటువంటి ఏకాదశి. ఎందుకంటే దీని పేరే పాపమోచన, పాప విమోచన. అంటే ఏంటి? పాపం నుంచి రక్షించేటువంటి గొప్పదైనటువంటి ఏకాదశి. ఇది ఎక్కడ ఉన్నది అంటే పురాణాల్లో ఉంది. భవిష్యోత్తర పురాణం అనేటువంటి చోట దీని గురించి కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుతో చెప్పినట్టుగా ఉన్నది. యుధిష్ఠిరు అంటే ఎవరు? ధర్మరాజు. ధర్మరాజుతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రత ధర్మాన్ని గురించి చెప్పాడు. మనకు చాలా కాలం కిందట శవణ మహర్షి అని చాలా గొప్పవాడైనటువంటి మహానుభావుడైనటువంటి ఋషి ఈ భారతదేశంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన కొడుకైనటువంటి వాడు చాలా గొప్పవాడైనటువంటి మేధావి. ఆయన పేరు కూడా అసలు అంటే మేధావే కాకుండా ఆయన పేరు మేధా అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఆయన యువకుడు చాలా చక్కగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ 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 ఎంతవరకు వచ్చాడంటే ఇంద్రుడి యొక్క పదవిని కూడా తోసిరాజి ఆయన కన్నా పైకొచ్చే ఒక బలమైనటువంటి తపస్సును చేశాడు. ఇంద్రుడు భయపడ్డాడు. మామూలుగా ఇంద్రుడికి తన పదవి కోల్పోతుంది అన్నటువంటి భయం ఉంటుంది, అట్లాగే మనకు ఉంటుంది. మన పదవి పోతుందంటే ఇంద్రుడు ఏం చేశాడు? మంజు ఘోష అనేటువంటి ఒక అప్సరసను సృష్టించి అతని మీద ప్రయోగించాడు. సరే, అసలే యువకుడు, వయస్సులో ఉన్నటువంటి ముని ఋషి ధర్మాన్ని పక్కన పెట్టేసి మంజు ఘోషతో ఆనంద కేళి విలాసాలన్నీ జరుపుతూ హాయిగా కాలక్షేపం చేశాడు. కొంతకాలం అయ్యేసరికల్లా తనకి ఆ యొక్క శృంగార కోరికల మీద వ్యామోహం నశించింది. ఒరే, మనం ఇంత తప్పు చేశామే, ఈ రకంగా చేయటం తప్పు, మన వ్రతధర్మాన్ని మనం ఆచరించలేకపోయామే అని పశ్చాత్తాపడుతూ ఏం చేయాలో తెలియక పెద్దవాళ్ళైనటువంటి శవణ మహర్షిని అంటే తండ్రి గారినే ఆశ్రయించాడు. నాన్నగారు, ఈ రకంగా నేను చేయటం వల్ల తప్పు జరిగింది కాబట్టి నన్ను రక్షించి నాకేదైనా మార్గోపాయము సెలవియ్యండి అని. అప్పుడు ఆ శవనుడు ఏం చెప్పాడంటే, చైత్రమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని నువ్వు గనక ఆచరించినట్లయితే నీకు మంచి కలుగుతుంది అని చెప్పాడు. అయితే వీళ్ళు చేసినటువంటి మహా తప్పిదనానికి ఏమైందంటే అన్ని రోజుల్లో కూడా స్త్రీ సంగమం
కలవటం వల్ల బ్రహ్మరాక్షసులు అయిపోయారు. అసలు అది అక్కడ జరిగినటువంటిది. బ్రహ్మరాక్షసత్వం నుంచి విమోచన కలిగించాలంటే ఏమి చెయ్యాలని చవనుని అడగటం వల్ల ఆయన మార్గాంతరం చెప్పాడనమాట. అప్పుడు వీళ్ళు ఆ స్వరూపంలోనే చవన మహర్షి యొక్క ఆశీర్వాదం పొంది ఈ యొక్క చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ వ్రతాన్ని ఆచరించారు. ఆచరించటం వల్ల విష్ణువు చాలా సంతోషపడినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు వారిని అనుగ్రహించి బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తిని చేసి చక్కగా మీరు అన్ని సుఖం సౌఖ్యంగా ఉండండి అని చెబుతూ చివరిలో నాదైనటువంటి విష్ణు సాహిత్యానికి వస్తారు అనేసి పాప విమోచనం. అసలు దాని పేరేమిటండి? పాప మోచనము, పాప విమోచనము. చక్కగా ఉంది చూడండి కథ కూడా. ఇది యుధిష్ఠిరుడికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. పాప విమోచనం యొక్క శాపాన్ని ఏదైతే ఉందో దానిని నిర్మూలన చేసి పరమపదం ఇస్తానయ్యా, మీరేం కంగారు పడద్దు, చక్కగాను ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి వాళ్ళ చేత ఆచరింపచేసి చివరిలో పరమపదానికి తీసుకువెళ్ళాడు అనేసి మనకు ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన కృష్ణ పరమాత్మ ద్వారా ధర్మరాజు ద్వారా కలియుగంలో ఈ రోజు కూడా మనం దానిని స్మరిస్తూ వనమాలి గరీశాంగి శంగి చక్రీ చందకి శయనాయేతి సమర్పయామి. హరి ఓం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా. హరి ఓం. మనం చేసే మహాపాపాల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దీనిని విని ఆనందించి ధరించి తద్వారా పాప విమోచన పొంది భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని పొందాలని మనం కూడా ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాను సంతు. శ్రీమతే రామానుజాయ నమః.